రిమైనింగ్ వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేయండి. 15 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఫ్రైడే ఇచ్చిన యాక్టివిటీ కంప్లీట్ చేశారమ్మా? ఫ్రైడే ఇచ్చిన యాక్టివిటీ కంప్లీట్ చేశారా? కొంతమంది స్టూడెంట్స్ కొంచెం టైం ఎక్స్టెండ్ చేయమని అడిగారు. మిగతా వాళ్ళు కూడా టైం కావాలా? అదర్వైజ్ వాళ్ళు ఎవరైనా చేసి తీసుకొచ్చారా? మన వాయిస్ వినపడుతుందా? వాయిస్ వినపడుతుందా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. నా వాయిస్ వినపడుతుందమ్మా? ఒకసారి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఏమా యాక్టివిటీ కంప్లీట్ చేశారా? కొంతమంది స్టూడెంట్స్ అడిగారు ఇంకొంచెం టైం ఎక్స్టెండ్ చేయండి అని. టైం ఎక్స్టెన్షన్ కావాలా? కంప్లీట్ చేశారా? అసలు వాళ్ళు ఎవరైనా చేసి తీసుకొచ్చారా? అట్లీస్ట్ మీరు ఎంటర్ చేసుకున్నటువంటి సింబల్తో సైంటిస్ట్ అయినా ఫైండ్ అవుట్ చేశారా? ఏ సతీష్ ఎస్ చెప్పినట్టున్నాడు. సైంటిస్ట్ ఫైండ్ అవుట్ చేసావా నువ్వు చెప్పిన ఆల్ఫాబెట్తో? ఓకే, ఐ విల్ గివ్ ద టైం. నెక్స్ట్ ఫ్రైడేకి మీరు ఎగ్జిబిట్ చేయండి. మీకు ఏదైతే వర్క్ ఇచ్చామో అది నెక్స్ట్ ఫ్రైడే క్లాస్లోకి ఎగ్జిబిట్ చేయండి. ఓకే, రిమైనింగ్ మీ ఫ్రెండ్స్ని కూడా చెప్పండి అమ్మా. ఎంపీసీ వాళ్ళు అందరూ అటెండ్ అయ్యారా? ఎంపీసీ ప్రసన్న కుమార్ అందరూ అటెండ్ అయ్యారా? అందరూ అటెండ్ అయ్యారా మీ ఎంపీసీ వాళ్ళంతా? అలాగే సిబిజెడ్ దేవిశ్రీ బాల అందరూ అటెండ్ అయ్యారా? 18 మెంబర్సే వచ్చారు. 37 మీకు 27 మెంబర్స్ ఇంటిమేట్ చేయండి ఒకసారి. సేమ్ థింగ్ ఇప్పుడు అటెండ్. ఐ విల్ గివ్ ద ఆబ్సెంట్. రిజిస్టర్ కూడా ఉంది దగ్గరే. ఇప్పుడు ఇంకా రిజిస్టర్లో ఎంటర్ చేసేస్తాం కూడా. మేడం ఎస్ చెప్పమ్మా ప్రసన్న. ప్రసన్న కుమార్ చెప్పమ్మా. హలో చెప్పమ్మా ప్రసన్న కుమార్ చెప్పు. అది నాది పీ లెటర్ కదా మేడం, కెమిస్ట్రీ తీసుకున్నా కదా. లెటర్ పి, రైట్. హూ ఇస్ ద సైంటిస్ట్? పాల్బర్గ్ మేడం. ఓకే, ఏ సబ్జెక్ట్ అయినా? కెమిస్ట్రీ అన్నారు మేడం. అంటాం కాదు, వాళ్ళు ఇన్వెంట్ చేసింది ఏంటి అనేది నువ్వు పేపర్ మీద నీట్గా ప్రజెంట్ చేసి ఫ్రైడే కల్లా ఎగ్జిబిట్ చేయండి. ఓకేనమ్మా? ఏమా ఎవరమ్మా? ప్రసన్న వీడియో ఆన్ చేసి ప్రజెంట్ చేయి. మేడం ఏ సబ్జెక్ట్ అయినా పర్లేదు మేడం? ఏ సబ్జెక్ట్ అయినా పర్వాలేదు. ఓకే, హీ మస్ట్ బి ఏ సైంటిస్ట్ అంతే. చెప్పు మధుబాబు, చూపించమ్మా ఒకసారి వీడియో ఆన్ చేసి ప్రజెంట్ చేయి. చేశాను, మంచిగా ప్రజెంట్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ కూడా ఉంటుంది. వీడియోకి స్క్రీన్ చూపించు. జగదీష్ చంద్రబోస్ అండి. ఓకే ఓకే రైట్. 1 minute వెయిట్. జగదీష్ చంద్రబోస్ ఆయన ఇన్వెంట్ చేసిందంతా నోట్ చేసావా? ఎనీ డ్రాయింగ్స్? ఏమి ఇన్వెంట్ చేశారు?
ఆయన ఏమి ఇన్వెంట్ చేశారో ఒక జస్ట్ అది డ్రా చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, యూ నోటెడ్. ఓకే మేడం, ఒకసారి ట్రై చేసి నెక్స్ట్ చెప్పండి. దానికి డ్రా చేసి అది ప్రెజెంట్ చేయాలమ్మా. ఆయన ఏమి ఇన్వెంట్ చేశారో ఒక 2-3 ఓకే మేడం. ఐటమ్స్ దాని మీదే ప్రెజెంట్ అయ్యేటట్టుగా కొంచెం క్రియేటివిటీ చూపించండి. ఓకేనా? ఓకే, గుడ్ గుడ్ అమ్మా. ఓకే మేడం. నెక్స్ట్ ప్రసన్న, మధుబాబు ప్రజెంట్ చేశాడు ఫస్ట్. ప్రసన్న నీ ప్రెజెంటేషన్ చూపించు. రైట్ రైట్, ఓకే గుడ్. టెలిస్కోప్ జీ సెలెక్ట్ చేసుకున్నావా నువ్వు? ఓకే గుడ్ అమ్మా. ప్రసన్న, ఓకే ఓకే, వెరీ నైస్. నీ నేమ్ కూడా రాయి కింద. రేపు ఫ్రైడేకి అందరూ రాస్తా, కింద నీ నేమ్ కూడా రాస్తే ప్రెజెంటెడ్ బై సమ్, నీ పేరు ప్రసన్న, బీజెడ్సి, నీ నెంబర్ ఒకటి. గుడ్, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ ప్రసన్న. నేను ఇదే అడిగాను, నేను ఇలా డ్రాయింగ్స్ వేసి ఏదైనా ఒక 2-3 ఇన్వెంట్ చేసింది. గెలీలియో, ఓకే గెలీలియో టెలిస్కోప్ని ప్రెజెంట్ చేసింది అమ్మాయి, చాలా బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ వాళ్ళు కూడా ఇలాగే ఇనిషియేట్ తీసుకొని చేయాలి. ఇంకెవరైనా తీసుకొచ్చారా? వెరీ గుడ్ అమ్మ ప్రసన్న. నెక్స్ట్ అదర్ వన్స్. ఓకే, నెక్స్ట్ ఫ్రైడే కల్లా అందరూ కూడా మీరు ప్రజెంట్ చేయండి. ఆ సైంటిస్ట్ నేము, ఆయన ఇన్వెంట్ చేసినవి కానీ ఏదైనా వాళ్ళ ఇన్వెన్షన్స్ 2-3 ఫొటోస్ కింద మీ నేమ్ కూడా నోట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఫ్రైడే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు ప్రజెంట్. ఓకే, మనం ఇప్పుడు మన క్లాస్కి వద్దాము. మన క్లాస్లో మనం ఆల్కీన్స్ గురించి మాట్లాడుతున్నాము. ఎస్ అమ్మా, చెప్పు. ఎవరు? దేవిశ్రీ బాలానా? చెప్పమ్మా. ప్రజెంట్ చేస్తావా? ఓకే, ప్రజెంట్ చేయి. రైట్, ఎవరమ్మా సైంటిస్ట్ నేమ్ ఏంటి? బెంజమిన్ ఫ్రాంక్లిన్ మ్యామ్. కైట్ ఎక్స్పెరిమెంట్ ని ఫేమస్ కైట్ ఎక్స్పెరిమెంట్. ఓకే ఓకే, బెంజమిన్ ఫ్రాంక్లిన్, గుడ్ గుడ్. అవుట్ ఆఫ్ 27 మెంబర్స్ ప్రెజెంట్ అయితే వాళ్ళు 3 మెంబర్స్ మాత్రమే యాక్టివిటీని ప్రెజెంట్ చేశారు. మిగతా వాళ్ళంతా కూడా యాక్టివిటీని ప్రెజెంట్ చేయాలి నెక్స్ట్ ఫ్రైడేకి. ఓకే, గుడ్ దేవిశ్రీ బాలా. ఓకే, థ్యాంక్ యూ. బెస్ట్ యూజ్ అన్నది వెరీ మచ్ ఎవ్రీథింగ్. మీరు ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఇది ఉపయోగపడుతుంది. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది వెరీ సిస్టమేటిక్ అండ్ వెరీ ఆర్గనైజ్డ్. ఇంట్లో కాన్సెప్ట్ మిస్ అవ్వాలి. ఇది బెస్ట్ ఫర్ రివ్యూయింగ్ విత్ యాక్టివ్ రికార్డ్. మనం రివ్యూ చేసుకోవడానికి రివ్యూ చేయడానికి బెస్ట్ మెథడ్. పర్టికులర్లీ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కిన్స్ మనము డిస్కస్ చేసాము. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కిన్స్లో ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్, ఎడిషన్ ఆఫ్ హాలోజన్ అండ్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ హాలైడ్స్ రియాక్షన్స్ చూసాము. ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ హాలైడ్స్లో వెన్ ఎవర్ వీఆర్ సేయింగ్ హైడ్రోజన్ హాలైడ్ ఎడిషన్, we have to mention for the 2 principles, that is the Markovnikov's rule and anti-Markovnikov's rule. What's the Markovnikov's rule? The negative part of the reagent is added to the symmetrical alkene. Unsymmetrical alkene, the negative part will be attached to the carbon which is having less number of hydrogens. ఏ కార్బన్ మీద అయితే తక్కువ హైడ్రోజన్స్ ఉంటాయో ఆ కార్బన్ మీదకి వచ్చి నెగటివ్ పార్ట్ అనేది యాడ్ అవుతుంది. దట్ ఈస్ ద మార్కోనికాఫ్ నియమం. మార్కోనికాఫ్స్ రూల్ మనము రాసిన తర్వాత వీ హ్యావ్ గివెన్ అన్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ బ్రోమైడ్ టు ద 1 propene. 1 propene కి హైడ్రోజన్ బ్రోమైడ్ ఎడిషన్ మనము చూసాము.
one bromine addition lo, what we said, that is a mechanism, that is a hydrogen bromide HBr gives rise to H plus Br minus. Then step 2 లో వచ్చి addition of H plus ions reaction వేసాం, దాంట్లో secondary carbonium and primary carbonium both the ions will be formed. But whenever coming to the condition, secondary carbonium ion is more stable than the primary carbonium ion. So secondary carbonium ion మీద bromide ion అనేది attack అవుతుంది. So the bromide, that is the negative part of the reagent, is added to the carbon that is having less number of hydrogens. So తక్కువ హైడ్రోజన్స్ ఉన్నటువంటి కార్బన్ కి అటాచ్ అవుతుంది, దట్ ఈస్ ద 2-bromopropane, దట్ ఈస్ ద మార్కోనికాప్స్ రూల్. Coming to the anti-Markovnikov's rule, it is we have to mention that in presence of peroxide, in presence of peroxide, in presence of a peroxide, the negative part of the reagent is added to the unsymmetrical alkene. ఆల్కిన్ కి అటాచ్ అయ్యేటప్పుడు నెగిటివ్ పార్ట్ ఉన్నటువంటి రియేజెంట్ దేనికి అటాచ్ అవుతుందంట, ఎక్కువ నెంబర్ హైడ్రోజన్స్, ఎక్కువ హైడ్రోజన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ హైడ్రోజన్ ఉన్న కార్బన్ దగ్గర వచ్చి అటాచ్ అవుతుంది. దట్ ఈస్ ద యాంటీ మార్కానికాప్స్ రూల్. అదే యాంటీ మార్కానికాప్ నియమం, దాన్ని పెరాక్సైడ్ ఎఫెక్ట్ అని కూడా అంటున్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నామో, నెగిటివ్ పార్ట్ ఆఫ్ ది ఈ బ్రోమైడ్ వచ్చి ఎక్కడ అటాచ్ అవుతుంది, ఏ కార్బన్ మీద అయితే హైడ్రోజన్లు ఎక్కువగా ఉన్నాయో అక్కడికి వచ్చి అటాక్ అవుతుంది. దానికోసం మెకానిజంలో కూడా చెప్పాము, పెరాక్సైడ్ ఎఫెక్ట్ అన్నాము. పెరాక్సైడ్ డబుల్ బాండ్ ఆర్ఓ దగ్గర బ్రేక్ అవుతుంది, ఫ్రీ రాడికల్ అనేది అటాక్ అవుతుంది. ఫ్రీ రాడికల్ అనేది, సెకండరీ ఫ్రీ రాడికల్ అనేది మోర్ స్టేబుల్ ప్రైమరీ ఫ్రీ రాడికల్ కంటే. సో సెకండరీ ఫ్రీ రాడికల్ మీద ఈ బిఆర్ వచ్చి యాడ్ అవుతుంది. సో దట్ దిస్ ఇస్ ద హైడ్రోజన్ వచ్చి ఫ్రీ రాడికల్ మీద యాడ్ అవుతుంది, దట్ ఈస్ ద 1-bromopropane, దట్ ఈస్ ద 1-bromopropane. ఇక్కడ మనకి యాంటీ మార్కానికాప్ నియమం గురించి చెప్పాం. అలాగే నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ యాడ్ అయితే ఏమవుతుంది, నెగిటివ్ పార్ట్ ఆఫ్ ది రియేజెంట్, సేమ్ థింగ్, సేమ్ మార్కోనికాప్ రూల్ మనం ఇక్కడ చేంజ్ చేసుకోమని చెప్పాము. దిస్ ఈస్ ద మేజర్ ప్రోడక్ట్, దిస్ ఈస్ ద మేజర్ ప్రోడక్ట్ అండ్ దిస్ ఈస్ ద మైనర్ ప్రోడక్ట్. అలాగే ఎడిషన్ ఆఫ్ హైపోహాలస్ యాసిడ్ చెప్పాము. హైపోహాలస్ యాసిడ్లో కూడా ఏ విధంగా అనేది HOCl అనేది డివైడ్ అవుతుంది, అలాగే యాడ్ అవుతుంది అనేది చూసాం. ఓకే, నెక్స్ట్ రియాక్షన్ ఎడిషన్ ఆఫ్ H2SO4, ఎడిషన్ ఆఫ్ H2SO4, H2SO4 ఎడిషన్. H2SO4 ఎలా యాడ్ అవుతుంది అంటే H ప్లస్ OSO3H. అమ్మ ఈ రియాక్షన్ మీరు రాలేదు కదా, ఎడిషన్ ఆఫ్ హైపోహాలస్ యాసిడ్ దాకా అయింది మనకి, అంతేనా? రియాక్షన్స్ ఎక్కడ దాకా నోట్ చేశారు ఒకసారి చూడండి, మీ నోట్బుక్లో ఒకసారి వెరిఫై చేయండి. ఎడిషన్ ఆఫ్ హైపోహాలస్ యాసిడ్ నోట్ చేశారా? వాటర్ హైపోహాలస్ యాసిడ్ అయింది, అంతేనా? ఓకే, నెక్స్ట్ రియాక్షన్ చూడండి, ఎడిషన్ ఆఫ్ H2SO4, ఎడిషన్ ఆఫ్ H2SO4. H2SO4 ఏ విధంగా బ్రేక్ అవుతుందంటే H ప్లస్ SO4H మైనస్. ఈ సపోర్టింగ్ డీటెయిల్స్ మనం స్పెసిఫిక్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేస్తాం. సబ్ టాపిక్ వచ్చేసి మెయిన్ హెడింగ్. నా గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ పాయింట్స్ ఈజీలీ క్వశ్చన్స్. సో H2SO4 ఎలా డికంపోజ్ అవుతుంది, H ప్లస్ దిస్ వన్ ఇక్కడ వేశారు కదా, H2SO4 ఎలా డివైడ్ అవుతుందమ్మా, H ప్లస్ OSO3H మైనస్, H ప్లస్ OSO3H మైనస్. సో ఇట్లా డివైడ్ అవుతుంది. డివైడ్ అయిన తర్వాత ఇప్పుడు H ప్లస్, ఇప్పుడు ఆల్కిన్, దిస్ ఇస్ ద ఆల్కిన్. ఆల్కిన్ అనేది ఏమైంది, మన సిమెట్రికల్ ఆల్కిన్ కాబట్టి ప్రాబ్లం ఇది, ఎటు సైడ్ అయినా పాజిటివ్ ఛార్జ్, ఎటు సైడ్ అయినా నెగిటివ్ ఛార్జ్ వేసుకోవచ్చు. సో మన బాండ్ ఇటు షిఫ్ట్ చేసాం కాబట్టి బాండ్ ఎటువైపు అయితే వెళ్ళిందో అటు సైడ్ నెగిటివ్ ఛార్జ్ చూపించాలి, ఇటు సైడ్ పాజిటివ్ ఛార్జ్, ఇటు సైడ్ నెగిటివ్ ఛార్జ్ చూపిస్తున్నాం. సో హైడ్రోజన్ అనేది దేని మీదకి వస్తుందమ్మా, సో డెఫినెట్గా H ప్లస్ అంటే మైనస్ మీదకి వస్తుంది. సో CH2H, CH2 ప్లస్. ఇప్పుడు మనం OSO3H మైనస్ దీన్ని యాడ్ చేసాం, OSO3H మైనస్ని యాడ్ చేసాము. యాడ్ చేస్తే CH2 మీదకి H, CH2 మీదకి OSO3H అనేది యాడ్ అయింది. దిస్ ఈస్ ద మెకానిజం, ఎడిషన్ ఆఫ్ H2SO4. నోట్ చేసుకోండి, రియాక్షన్ నోట్ చేసి ఎడిషన్ ఆఫ్ H2SO4 అని నోట్ చేసుకోండి. రియాక్షన్ వేయడం కంప్లీట్ అవగానే చెప్పండి, విల్ గో టు నెక్స్ట్ రియాక్షన్.
అప్లికేషన్స్ ఏంటంటే we will need editing if lecture is less organized, not much of a problem to writing or notes or ఒకవేళ లెక్చర్ కనుక మాట్లాడేటంత ఆర్గనైజ్ మాట్లాడుతున్నారు ఎక్కువ అప్లికేషన్ మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రాబ్లం ఒకదానికి సీక్వెన్స్ లేదా ఉండడంతో ఇబ్బంది అవుతుంది. బట్ ఇది ఆర్డర్ కోసం సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్స్కి ఈ కామర్స్ లాంటి వాళ్ళకి సబ్జెక్ట్స్ కాబట్టి ఇబ్బంది అవుతుంది. అదర్వైజ్ దిస్ ఇస్ జస్ట్ యూజ్ third one is boxing method. Boxing method boxing boxing తయారు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది వాటర్ రాస్తారు. ఇది చాలా ఉపయోగకరమైన ఇది చాలా ఈజీ అన్నమాట. ఇది ప్రతి భాషైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఒక పేజ్లో మనం సీక్వెన్షియల్గా ఆడవడకైనా ఎన్ని బాక్సులు రాసుకోవచ్చు, ఎన్ని బాక్సులు డ్రా చేయొచ్చు, ఎన్ని బాక్సులు మనం పాయింట్స్ అనేది తీసుకురావచ్చు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ మెథడ్ వల్ల ప్రాబ్లం ఏంటంటే ఈ సీక్వెన్స్ కావాల్సి మనం తీసుకోవాలి. ఇది నోట్స్ రివిజన్ చేసుకోవడానికి అయిందమ్మా? నోట్ చేసుకున్నారా? చేస్తాం మేడం. ఓకే. నెక్స్ట్ చూడండి, ఓజనాలిసిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. ఓజనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ రియాక్షన్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఎక్కువ ఓజనాలిసిస్ క్వశ్చన్ అడుగుతారు. ఓజనాలిసిస్ క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓజనాలిసిస్. ఓజనాలిసిస్ చూడండి, ఆల్కీన్స్ అనేవి రియాక్ట్ విత్ ఓజోన్. వాట్స్ ద ఫార్ములా ఆఫ్ ఓజోన్? O3. వాట్స్ ద ఫార్ములా ఆఫ్ ఓజోన్? O3. ఈ ఆల్కీన్స్ ఓజోన్తో రియాక్ట్ అయ్యి మనకి ఏం ఫామ్ చేస్తాయంటే ఓజోనైడ్స్ని ఫామ్ చేస్తాయి. ఆల్కీన్స్ రియాక్ట్ విత్ ఓజోన్ టు గివ్ ఓజోనైడ్స్. దీస్ ఆన్ హైడ్రాలిసిస్ స్మాలర్ కార్బొనైల్ ఫ్రాగ్మెంట్స్. దీస్ ఆన్ హైడ్రాలిసిస్, ఇది హైడ్రాలిసిస్ అయ్యి స్మాలర్ ఫ్రాగ్మెంట్స్ని ఇస్తుంది. దిస్ ప్రాసెస్ ఈస్ నోన్ యాజ్ ఓజనాలిసిస్. ఈ ప్రాసెస్ని ఏమంటున్నారమ్మా? ఓజనాలిసిస్ అంటున్నారు. ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడండి. O3 మాలిక్యూల్, O3 మాలిక్యూల్లో ఇక్కడ ఒక O, ఇక్కడ ఒక O, ఇక్కడ ఒక O వేస్తున్నాం. దట్ ఈస్ ద O3 కాంపౌండ్. ఈ O3 కాంపౌండ్ అనేది ఏం చేస్తుందంటే ఓకే 2 బాండ్స్ ఉంటాయి కదా, ఈ బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. సో దట్ ఇట్ విల్ గో టు దిస్ సైడ్. సో మనకి పర్టికులర్గా ఇలా O3 అనేది CH2 డబుల్ బాండ్ CH2ని ఈ విధంగా బైండప్ చేస్తుంది. సో బైండప్ చేసి మనకి ఈ ఓజోనైడ్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి, O3లో ఇట్లా ఓజోనైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఓజోనైడ్ ఫామ్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాము? జింక్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H2O హైడ్రాలిసిస్ చేస్తున్నాము ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ జింక్. అప్పుడు ఏ విధంగా విడిపోతుందమ్మా ఇది అంటే ఎలా విడిపోతుందో చూడండి. ఇలా విడిపోతున్నాము. ఎలా బ్రేకప్ అవుతుంది? ఇట్లా బ్రేకప్ అవుతుంది. దట్ ఈస్ హియర్ O విల్ బి ఫైన్. O అనేది ఎట్లా అవుతుంది? ఈ బ్రేకేజ్ డెఫినెట్గా చూపించుకోండి. సో ఇట్లా బాండ్ బ్రేక్ అయ్యి 2 CH2O మాలిక్యూల్స్ వస్తాయి. ఇక్కడ చూసారు, ఇక్కడ ఒక CH2O ఉంది, ఇక్కడ ఒక CH2O ఉంది. 2 CH2O మాలిక్యూల్స్ వస్తాయి. అంటే 2HCHO. CH2Oని మనం ఎలా రాస్తున్నామంటే CH2O, CH2O, CH2O వేసాం. CH2O అని ఏ విధంగా చెప్పచ్చు? HCHO. దట్ ఈస్ ఫార్మాల్డిహైడ్. HCHO అంటే ఫార్మాల్డిహైడ్. అలా ఎన్ని ఫార్మాల్డిహైడ్ మాలిక్యూల్ ఫామ్ అయ్యాయి? 2 ఫార్మాల్డిహైడ్ మాలిక్యూల్స్ ఫామ్ అయ్యాయి. 2 ఫార్మాల్డిహైడ్ మాలిక్యూల్స్ ఫామ్ అయ్యాయి అన్నమాట. దట్ ఈస్ ద ఓజనాలిసిస్. ఈక్వేషన్ నోట్ చేసుకోండి.
అయిందమ్మా, కంప్లీట్ అయిందా? అయింది మ్యామ్. రిమైనింగ్ మెంబర్స్ ప్రవళిక నోట్ చేసావా? దుబ్బాకుల ప్రవళిక. నోట్ చేశాను మ్యామ్. అందరిది కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ ఆల్కాడైన్స్. చూడండి పేరులోనే ఉంది ఆల్కాడైన్స్. ఆల్కాడైన్స్ అంటే ఏంటి? ఆల్కేన్స్ లో 2 డబుల్ బాండ్లు ఉంటే వాటిని డైన్స్ అంటాం. పేరులోనే ఉంది, నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్ ద స్ట్రక్చర్స్ కంటైనింగ్ 2 డబుల్ బాండ్స్. ఆ స్ట్రక్చర్స్ లో 2 డబుల్ బాండ్స్ ఉన్నాయన్న విషయం చెప్తుంది. ఆల్కాడైన్స్. సో చూడండి, ఆల్కాడైన్స్. These are the unsaturated hydrocarbons containing 2 double bonds. These are the unsaturated hydrocarbons containing 2 double bonds. So alkadynes లో ఎన్ని డబుల్ బాండ్లు ఉంటాయి? 2 డబుల్ బాండ్స్ ఉంటాయి. ఈ 2 డబుల్ బాండ్స్ ని ఎట్లా డిఫైన్ చేస్తున్నామంటే దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. ఏంటవి? క్యుములేటివ్ డైన్స్. ఏంటమ్మా? క్యుములేటివ్ డైన్స్. అలాగే సెకండ్ వన్ ఐసోలేటెడ్ డైన్స్. చెప్పేటప్పుడు వినండి, నోట్ చేయొద్దు. నేను టైం ఇస్తాను, అప్పుడు నోట్ చేసుకుందరు కానీ వినండి జాగ్రత్తగా. క్యుములేటివ్ డైన్స్, ఐసోలేటెడ్ డైన్స్. ద థర్డ్ వన్ ఈస్ కాంజుగేటెడ్ డైన్స్. క్యుములేటివ్ డైన్స్ అంటే ఏంటి? పక్కనే ఉంటాయి ఈ డబుల్ బాండ్స్, పక్కనే వెంటనే ఉంటాయి అన్నమాట. when the 2 double bonds are present on the adjacent carbon atom. when the 2 double bonds are present at the adjacent carbon, పక్కనే గనక డబుల్ బాండ్స్ ఉంటే వాటిని క్యూములేటివ్ డైన్స్ అంటున్నాం. దానికి ఎగ్జాంపుల్ చూడండి, నెంబరింగ్ ఇవ్వండి. 1 2 3. 1 2 3. ఎక్కడుందమ్మా? ఫస్ట్ ప్లేస్ లో ఉంటే డబుల్ బాండ్ దానికే నెంబరింగ్ ఇవ్వాలి, 2 కాదు. 1 దగ్గర డబుల్ బాండ్ ఉంది. 2 దగ్గర డబుల్ బాండ్ ఉంది. సో యూ కెన్ రైట్ 1, 2. మామూలుగా అయితే ఒకటే డబుల్ బాండ్ అంటే ప్రొపీన్ అనేవాళ్ళం. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఏమని ఇస్తున్నాం? నేమింగ్ ఎలా ఇస్తున్నామమ్మా? 1, 2 ప్రొపాడైన్. 1, 2 ప్రొపాడైన్. ఓకే, 1, 2 ప్రొపాడైన్. అలాగే నెక్స్ట్ చూడండి, హియర్ 1 డబుల్ బాండ్స్ ఎటుంటాయి అటు నుంచి నెంబరింగ్ ఇచ్చుకోవాలి. 3 4. సో 1 డబుల్ బాండ్ ఉంది, 2 దగ్గర డబుల్ బాండ్ ఉంది. 1, 2 బ్యూటాడైన్. 4 కార్బన్లు ఉన్నాయి కాబట్టి బ్యూట్ అంటున్నాం. ఇక్కడ 3 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ప్రోప్ అన్నాం. సో 4 కార్బన్లు ఉన్నాయి కాబట్టి బ్యూట్, 2 డబుల్ బాండ్లు ఉన్నాయి కాబట్టి ఈన్.
డైన్. సో 1,2 బ్యూటాడైన్. ఇక్కడ 1,2 ప్రోపాడైన్. సో దీస్ ఆర్ ద 2 డైన్ మాలిక్యూల్స్ దట్ ఆర్ ద క్యూములేటివ్ డైన్స్. పక్క పక్కనే ఉన్న కార్బన్ మీద ఉన్నాయి కాబట్టి అడ్జసెంట్ కార్బన్స్ మీద క్యూములేటివ్ డైన్స్ అన్నాం. అలాగే ఐసోలేటెడ్ డైన్స్. సెకండ్ వన్ ఏంటమ్మా? ఐసోలేటెడ్ డైన్స్ అంటే ఏంటంటే 2 డబుల్ బాండ్స్ ఆర్ సపరేటెడ్ బై మోర్ దాన్ 1 సింగిల్ బాండ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది. ఈ 2 డబుల్ బాండ్స్కి మధ్య ఒకదానికంటే ఒక సింగిల్ బాండ్ కంటే ఎక్కువ సింగిల్ బాండ్స్ కనుక సపరేట్ అయితే, ఎక్కువ సింగిల్ బాండ్స్తో కూడా సపరేట్ అయితే వాటిని ఏమంటారంటే ఐసోలేటెడ్ డైన్ అంటారు. when the two double bonds are separated by more than one single bond. మోర్ దాన్ ఇక్కడ చూడండి ఎన్ని సింగిల్ బాండ్స్ సపరేట్ అయింది, 2 సింగిల్ బాండ్స్ సపరేట్ అయింది. అప్పుడు ఏమంటున్నాం? వాటిని డైన్స్ అంటున్నాం, ఐసోలేటెడ్ డైన్స్ అంటున్నాం. చూడండి నెంబరింగ్ ఇచ్చుకోండి. 1 2 3 4 5. 5 కార్బన్లు ఉన్నాయి, అందుకనే పెంట్ అన్నాము. 5 కార్బన్లు ఉన్నాయి, పెంట్ అన్నాము. ఎక్కడెక్కడ ఉంది డబుల్ బాండ్? 1కి ఉంది, అలాగే 4 దగ్గర ఉంది. సో 1,4 పెంటాడైన్. అలాగే ఇక్కడ కూడా నెంబరింగ్ ఇచ్చుకోండి. 1 2 3 4 5 6. 6 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఏమంటున్నాం? హెగ్స్ అంటున్నాం. 6 కార్బన్లు ఉన్నాయి కాబట్టి హెగ్స్ అన్నాము. 2 డబుల్ బాండ్లు ఉన్నాయి కాబట్టి డైన్ అన్నాము. 2 డబుల్ బాండ్లు ఉన్నాయి కాబట్టి డైన్ అన్నాము. అలాగే ఎక్కడెక్కడ ఉన్నాయి అవి? ఫస్ట్ ప్లేస్లో ఉంది 1 దగ్గర ఉంది, అలాగే 5 దగ్గర ఉంది కాబట్టి 1,5 హెక్సాడైన్ అంటున్నాం. సో ఎప్పుడైతే 2 డబుల్ బాండ్స్ ఒక సింగిల్ బాండ్ కంటే ఎక్కువ వాటితోటి సపరేట్ అయి ఉంటుందో వాటిని ఏమంటామమ్మా? ఐసోలేటెడ్ డైన్స్ అంటాం. నెక్స్ట్ కాంజుగేటెడ్ డైన్. నెక్స్ట్ వన్ ఏంటి? కాంజుగేటెడ్ డైన్స్. ఇక్కడ ఏమవుతాయట? 2 డబుల్ బాండ్స్ ఆర్ సపరేటెడ్ బై 1 సింగిల్ బాండ్. 2 బంధాలు కూడా, 2 ద్విబంధాలు ఒక సిగ్మా బంధంతో లేదా ఒక సింగిల్ బంధంతో, అంటే సిగ్మా బంధమే, సిగ్మా బంధంతో సపరేట్ చేయబడి ఉంటుంది. అంటే 2 డబుల్ బాండ్లకి మధ్య రెండు డబుల్ బాండ్లు దేంతో సపరేట్ అయినాయి? ఒక సింగిల్ బాండ్తో సపరేట్ అయ్యాయి. 2 డబుల్ బాండ్లు ఒక్కటే ఒక సింగిల్ బాండ్తో సపరేట్ అయింది. అలా సింగిల్ బాండ్తో సపరేట్ అయిన వాటిని కాంజుగేటెడ్ డైన్ అంటున్నాం. ఇక్కడ ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 4 కార్బన్లు ఉన్నాయి కాబట్టి బ్యూట్ అంటున్నాం. 2 డబుల్ బాండ్లు ఉన్నాయి, డైన్ అన్నాం. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఫస్ట్ ప్లేస్లో ఉంది, థర్డ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఉంది, థర్డ్ ప్లేస్లో ఉంది కాబట్టి 1,3 బ్యూటాడైన్ అన్నాం. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ డబుల్ బాండ్, ఇక్కడ సికి, ఇక్కడ కింద సికి కింద CH3 ఉంది. ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది. ఈ 2 డబుల్ బాండ్లు దేంతో సపరేట్ అయినాయి? సింగిల్ బాండ్తో సపరేట్ అయినాయి. ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 1 2 3 4. 4 కార్బన్లు ఉన్నాయి కాబట్టి బ్యూట్ అన్నాం. 2 డబుల్ బాండ్లు ఉన్నాయి కాబట్టి డైన్ అన్నాం. సెకండ్ ప్లేస్లో ఏముంది? మిథైల్ గ్రూప్ ఉంది. సెకండ్ ప్లేస్లో మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి 2 మిథైల్ 1,3 బ్యూటాడైన్. దీన్నే ఐసోప్రీన్ యూనిట్ అంటారు. రబ్బర్లో యూజ్ చేసేటువంటి మోనోమర్ ఏంటి అంటే ఇదేనమ్మా, ఐసోప్రీన్. 2 మిథైల్ 1,3 బ్యూటాడైన్ని మనం ఐసోప్రీన్ అని అంటాము. సో దీస్ ఆర్ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్కడైన్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్కడైన్స్. సో క్లాసిఫికేషన్ నోట్ చేసుకోండి. ఇప్పుడు 3 క్లాసిఫికేషన్స్ నోట్ చేసుకుని ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇవ్వండి.
లాస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ సాధ్యం అవుతుంది దీనిలో ఆలోచనకి రాంబాబు సార్ రాలేదా? రాంబాబు సార్ రాలేదా? దీని ప్రకారం ఆవిడ ఏమంటుందంటే రికార్డ్ అవుతుంది. అమ్మ కంప్లీట్ అయిపోగానే చెప్పండి. కంప్లీట్ అవ్వగానే చెప్పండి.
ఏమో కంప్లీట్ అయిందా? నోట్ చేసుకున్నారా? అయిపోయింది మేడం. ఓకే ఓకే నెక్స్ట్ క్లాస్లో ప్రిపరేషన్ ఆఫ్ డైన్స్ చూద్దాము. డైన్స్ యొక్క ప్రిపరేషను, వాటి యొక్క ప్రాపర్టీస్, అదేవిధంగా డీల్ సాల్డర్ రియాక్షన్, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దామమ్మా. ప్రిపరేషన్ ఆఫ్ రియాక్షన్. ఓకే, ఇవి రాసినవి మీకు జూలైలో ఎగ్జామ్స్ ఉంటాయి. అది జూలై ఫస్ట్ వీకా సెకండ్ వీకా అన్నది చెప్పలేము. సడన్లీ 1 వీక్లో మీకు చెప్పేస్తారు ఎగ్జామ్స్ జరుగుతాయని. కాబట్టి ఫస్ట్ సెమ్ అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ సెమ్ రోజుకి ఆ మోడల్ క్వశ్చన్ పేపర్ ఉంది కదా, ఆ మోడల్ క్వశ్చన్ పేపర్ తీసుకొని ఆ క్వశ్చన్ పేపర్లో అన్ని క్వశ్చన్స్, అంటే క్వశ్చన్ పేపర్లో 50% వస్తాయి. మీరు చాయిస్ తీసుకోవద్దు, మొత్తం దాంట్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ చదవండి. మోడల్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ, మొత్తం అన్ని క్వశ్చన్స్ చదవండి. మీకు మోస్ట్ ప్రాబబ్లీ జూలై సెకండ్ వీక్లో ఎగ్జామ్స్ ఉంటాయి, మీకు ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్. కాబట్టి ఫస్ట్ సెమ్ అంతా కూడా రోజుకు 2 క్వశ్చన్లు చెప్పని తీసి చదవండి. ఎప్పటి నుంచి? ఫస్ట్ నుంచి చెప్తున్నాం. మోస్ట్ జూలై స్టార్ట్ అయ్యింది అంటే మాత్రం మీకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి. సో మనకి ఎంతో టైం కూడా లేదు, 1 వీక్, మోస్ట్ ప్రాబబ్లీ 1 వీక్ ఆ 2 వీక్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే మాత్రం రోజుకు 2 క్వశ్చన్లు తీసుకొని ఆ మోడల్ పేపర్లో తీసి చదవండి. ఓకేనమ్మా, చెప్పేది అర్థమవుతుందా? కాబట్టి జూలై సెకండ్ వీక్లో మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. మ్యాక్సిమం జూలైలో మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. మీరు అన్నీ ఒకసారి తీసి చదవండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మన ప్రిపరేషన్ ఆఫ్ డైన్స్, రేపటి క్లాస్లో ప్రిపరేషన్ ఆఫ్ డైన్స్ చూద్దాము. ఏం లేవు తెలుగు మీడియం వాళ్ళకి అన్ని క్వశ్చన్స్ ఏమేం లేవు. గ్రూప్లో పెట్టండి అమ్మా, ఏమేమి మెటీరియల్ లేదో ఒకసారి గ్రూప్లో పెట్టండి. ఓకే, లేదా జూలై ఫస్ట్ నుంచి మీకు మ్యాక్సిమం ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో అప్పుడైనా వచ్చి మీరు మెటీరియల్ అది తీసుకుని వెళ్ళి జిరాక్స్ అది తీయించుకోండి.
కుదిరితే నేను పెడతాను దీంట్లో, అదర్వైజ్ మీరు జిరాక్స్ అయినా తీయించుకోండి.